గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా 22 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశీ వ్యక్తి ఉన్న ఓ నౌకపై హౌతీ రెబెల్స్ భీకర దాడి చేశారు. ఎంవి మార్లిన్ లువాండా అనే ఈ వాణిజ్య నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు యాంటీషిప్ మిసైల్ను ప్రయోగించారు. క్షిపణి దాడితో దెబ్బతిన్న వాణిజ్య నౌక సముద్రంలో నిలిచిపోయింది. క్రూడాయిల్ని శుద్ధి చేసే క్రమంలో ఉత్పత్తి అయ్యే నాఫ్తా పదార్థాన్ని ఈ నౌకలు రవాణా చేస్తున్నారు. క్షిపణి దాడి అనంతరం ఈ నౌక నుంచి అత్యవసర సందేశం పంపించారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లోనే మోహరించి ఉన్న భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక ఈ సందేశాన్ని అందుకుని వెంటనే రంగంలోకి దిగింది. క్షిపణి దాడితో వాణిజ్య నౌకపై అగ్ని ప్రమాదం సంభవించగా ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకా సిబ్బంది ఆ మంటలను సకాలంలో ఆర్పివేశారు. లేకపోతే ఆ మంటలు విస్తరించి నౌకలోని నాఫ్తా పదార్థం కారణంగా పెను ప్రమాదం సంభవించి ఉండేది. ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక ప్రధానంగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ప్రత్యేక కార్యకలాపాల కోసం దీన్ని భారత నేవీ వినియోగిస్తోంది. ఇందులో ఎన్సీబీడీ బృందాన్ని అందుబాటులో ఉంచారు. ఎన్సీబీడీ అంటే న్యూక్లియర్, బయాలజికల్ అండ్ కెమికల్ డ్యామేజ్ కంట్రోల్ టీం కాగా, ఎంవి మార్లిన్ లువాండా నౌక నుంచి అత్యవసర సందేశాన్ని అందుకున్న వెంటనే ఎన్సీబీడీ టీం ఆ నౌకలోకి ప్రవేశించింది. వెంటనే అగ్ని కెళ్లలను అదుపులోకి తీసుకొచ్చింది. నౌకలోని సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ప్రకటించింది. వారికి అవసరమైన సాయాన్ని అందించింది.